హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి చూపించానండి. అలా స్టిచ్చింగ్ చేయాలని కటింగ్ కూడా పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో రెండు పెట్టానండి. అదే రెండు వీడియోస్ ఉన్నాయి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇదైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. మీకు ఈ వీడియోస్ అర్థం కావాలంటే ముందు కటింగ్ వీడియోస్ అయితే చూడాలండి. ఆ కటింగ్ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే నేను డాట్స్ వేసాను కదా, ఇది ఇలా పెట్టేసుకుని దీని ప్రకారంగా కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని ప్రకారంగానే డాట్లు కూడా పెట్టేసుకుంటాను. ఇలాగా డాట్ అయితే దాని ప్రకారం పెట్టుకున్నాను. ఆ డాట్లు కూడా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో చెప్పానండి. దాని ప్రకారంగా అయితే ఇది దీని మీద పెట్టేసుకుంటే డాట్లు పడిపోతాయి. డాట్లు ఎలా కుట్టాలో చూపిస్తానండి. చూసారు కదా, ఈ డాట్ వేసాను కదా, ఇది మనకి ఫ్రంట్, ఇది రైట్, ఇది రాంగ్. అంటే ఇది ఒరిజినల్ వైపు అండి, ఇది రాంగ్ వైపు. మనం రాంగ్ వైపునే తీసుకోవాలి. డాట్ కూడా రాంగ్ వైపునే వేసుకోవాలి క్లాత్కి, ఒరిజినల్ వైపు కాదు. వేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టుకోవాలండి. ఈ మెయిన్ డాట్ ఎలా వేయాలో కటింగ్ వీడియోలోనే చెప్పేశానండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదైతే నేను ఇక్కడ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది కూడా నేను బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేశానో అలాగే డాట్స్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అలాగే స్టిచ్చింగ్ చేసుకురావాలి. పైకి వచ్చేసరికి సూదిగా రావాలండి. కింద 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, పైకి వెళ్ళేసరికి మటుకి సూదిగా రావాలి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డాట్ అయితే వేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ముడేసేస్తున్నాను. మనమైతే మిషన్ మీద అయితే రఫ్ చేసేస్తాం కదా, మళ్ళీ ఇంకోసారి స్టిచ్చింగ్ చేసుకురావాలండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొచ్చేయడమేనండి. మనం ఎప్పుడైనా మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిగతా డాట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా, మెయిన్ డాట్ చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ పక్క ఇంకో పక్క డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హుక్స్లు వేస్తాం కదా అటువైపు అండి, హుక్స్లు పట్టి తాళ్ళపట్టి వైపు వేస్తాం కదా డాట్లు, ఆ డాట్కి వేసుకోవాలి. ఇదే అంతేనండి. ఒక 1/2 ఇంచ్ వేసుకుని తర్వాత పైకి వచ్చేసరికి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో డాట్ అక్కడ వరకు వేసుకోవాలండి. చూడండి, చివరికి వస్తే క్లాత్ సూదిగా రావాలి. మీకు అర్థమవుతా ఉంది కోన్ ఎలాగ ఉంటుందో అలాగ. కోన్ చివరికి వచ్చేసరికి సూదిగా ఉంటుంది కదండి, ఆ విధంగా మనం గోరింటాకు పెట్టుకున్న కోన్ ఎలా ఉంటుందో అలాగా చివరికి వచ్చేసరికి సూదిగా రావాలి. అదొకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మీకు. కింద మట్టికి మనం 1/2 ఇంచ్తో స్టార్ట్ చేసింది చివరికి వచ్చేసరికి కోన్ మాదిరి రావాలి. ఈ డాట్ కూడా వేస్తాను హుక్స్ పట్టి వైపు డాటు. ఇది మనం ఎంత పెట్టుకున్నామో అంత వేసుకొచ్చేయాలి. మనం ముందే డ్రా చేసుకున్నాం కాబట్టి డాట్లు దాని ప్రకారంగా వేసుకొచ్చేయాలండి. మళ్ళీ చివరికి వచ్చారు ముడేసుకోవాలి. మళ్ళీ ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొచ్చేయాలి. మీరు ఇలాగా ట్రై చేస్తే మట్టుకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ స్టిచ్చింగ్.
కాబట్టి నేను చెప్పినట్టు ఒకసారి అయితే చేయండి, వచ్చేస్తుంది. బ్లౌజ్ కుట్టడం పెద్ద విచిత్రం ఏం కాదు, మనం ట్రై చేయాలి, కష్టపడాలి కొంచెం ముందున నేర్చుకుంది. తర్వాత అదే సింపుల్ అయిపోతుంది. ఒక 4-5 బ్లౌజులు కటింగ్ చేశాక మీరే కటింగ్ చేస్తారు అంతానే. చూసారు కదా, ఫ్రంట్ ఇలా కప్పులా వస్తుంది. మనం డాట్లు కరెక్ట్గా వేసుకుంటే ఇలా కప్పులా నిలబడుతుందండి. చూసారు కదా, నేనైతే డాట్లు వేసాను కదా, చూపించాను మీకు. డాట్ ఒకటే చూపిస్తానండి, 2 చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది వీడియోకి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో కూడా చూపించేస్తాను. దీనికి షేప్ బెల్ట్, మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయాలంటే 3 పీసులు ఉండాలి. 3 పీసులు పెట్టుకుని చూడండి, 3 పీసులు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా 3 పీసులు ఉండాలండి. మనం బ్లౌజ్కైనా 3 పీసులు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒరిజినల్గా కటింగ్ చేసుకున్న 3 పీసులు అయితే ఉండాలండి షేప్ బెల్ట్కి. ఇప్పుడైతే 1/2 ఇంచు ఖర్చుతో కుట్టించుకోవాలి. 3 పెట్టి చూడండి, 1 2 3 పీసులు కలిపి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచు చివరి వరకు 1/2 ఇంచుతోనే రావాలండి. ఇది మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్న మనకి కరెక్ట్గా 1/2 ఇంచు పెట్టుకున్నా, 1/2 ఇంచు పెట్టుకున్నా కరెక్ట్గా అదే చివరి వరకు రావాలి. ఎందుకంటే అలా వస్తేనే మీకు షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే క్రాస్గా వచ్చేస్తుందండి. షేప్ బెల్ట్ నిలబడదు, కరెక్ట్గా ఉండదు. చూడండి, నేను 1/2 ఇంచు స్టార్ట్ చేసిన ఆ 1/2 ఇంచే చివరి వరకు వచ్చేలా స్టిచ్చింగ్ చేయాలి. అంతేగాని మళ్ళీ ఒక పక్క కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని స్టిచ్చింగ్ చేయడం, ఒక పక్క 1/2 ఇంచు పెట్టుకుని మళ్ళీ సగం కొంచెం ముందుకు వెళ్ళాక 6 ఇంచు పెట్టుకుంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, షేప్ బెల్ట్ నీట్గా కనిపించదు. ఇది మట్టి గుర్తుంచుకోండి. మీరు నడుము పట్టి కుట్టినా ఇంతేనండి. మీరు నడుము పట్టి కుట్టినప్పుడు కూడా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చుతో కుట్టుకోవాలండి. ముందు ఎక్స్ట్రా పెట్టుకోకూడదు, అలాగని తక్కువ పెట్టుకోకూడదు. అలా కుడితేనే బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఇది మట్టి జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఇది ఇంతలా స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. వీడియోస్ మటుకు లైక్ ఇవ్వట్లేదండి, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. కానీ లైక్ ఇవ్వండి, మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందండి. లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. అలాగే వీడియోస్ నచ్చితే మటుకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మటుకు లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ ఇవ్వండి. అందరూ లైక్ మటుకు ఇవ్వండి వీడియో నచ్చితే. అలాగే మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు వీడియో చూస్తే అర్థం అవుతుందండి. వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చెప్తాను. చూసారా, ఇప్పుడు నేను కుట్టేసానా, కుట్టేస్తే షేప్ బెల్ట్ అయిపోదండి. ఈ ఖర్చు మనకు బయటకు కనబడకుండా ఇలా ఫోల్డ్ చూడండి. ఇదైతే 3 పీసులు ఒకే కలర్ తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది. అదే మనం ఒరిజినల్ పీస్ ఒకటే ఉండి లోపల ఏవో వేరే క్లాత్ వేసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ లోపలికి రావాలి, ఒరిజినల్ పీస్ బయటికి రావాలి. ఇదే ఒరిజినల్ పీస్ అనుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, ఇది బయటికి రావాలి, ఇది లోపలికి రావాలి. చూడండి, ఇక్కడ కూడా చిన్న టిప్ చెప్తానండి. మనం పైపింగ్ వేసుకుంటాం కదా, ఆ పైపింగ్ వచ్చినట్టు పెట్టుకోవాలండి. ఒరిజినల్ పీస్నే పైపింగ్లా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ కుట్టు లోపల వైపు కొంచెం ఒక పైపింగ్ వేస్తాం కదా, ఆ పైపింగ్ మాదిరిగా మనం ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒరిజినల్ పీస్ బయటికి ఉండాలి. మనం ఎలా పెట్టకుండా ఇలా సమానంగా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే మనకి కరెక్ట్గా ఉండదండి. ఎందుకంటే స్టిచ్చింగ్ షేప్ బెల్ట్ నిలబడదు. అలా కాకుండా ఇలాగ పైపింగ్లా చిన్నది వచ్చేలా పెట్టుకుని, అది ఒరిజినల్ పీస్ బయటికి కనిపించాలి, లోపల పీసులు బయటికి కనబడకుండా ఒరిజినల్ పీసే ఉండేలాగా పైపింగ్ లాగా పెట్టుకుని వేసుకోవాలండి. చూడండి, ఇలాగా అలా కుట్టుకోవాలి. చిన్నది మనం పైపింగ్ వేస్తామో అలా రావాలండి. అప్పుడు లాన్ వేసినా మనం ఏ కలర్ పీసులు వేసినా బయటికి కనపడవు. అందు గురించి ఇది మనకు షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టుకుంటే పైపింగ్ లాగా. ఏవో నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్తున్నానండి. చూసారు కదా, ఇది టాప్ స్టిచ్ అంటారు, ఇలా వస్తుంది మీకు.
చూసారండి, మీకు ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా షేప్ బెల్ట్ కుట్టేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, బయట పీస్ ఒరిజినల్ పీస్ ఎలాగుందో అంత తీసుకొని ఉన్న ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ ఎంత ఉందో అంతా పెట్టుకున్నాను. అంటే మనకు బయటకి ఎంత వస్తే ఒరిజినల్ ఉంటుందో అంతా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ కలిసేలా షేప్ బెల్ట్. ఇది ఒరిజినల్ వైపు ఉంది కదా, రైట్ ఇలాగ ఉంది కదా, ఇది కూడా ఒరిజినల్ వైపు మనకు కలవాలి. షేప్ బెల్ట్ లోపల ఖర్చు లోపల వేసిన పీసులు బయటకు కనపడకుండా లోపల వైపు ఉండేలాగా ఒరిజినల్ పీస్ బయటకు వచ్చేలాగా, అంటే ఒరిజినల్ మీద పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ అనుకోండి, ఈ ఒరిజినల్ కూడా ఇది కూడా ఒరిజినల్దే పెట్టుకోవాలి. పైకి రాక దీని మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పావించు ఉంటే సరిపోతుంది. 6 ఇంచు పావించు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. అసలు చెప్పాలంటే పావించే పెట్టుకుంటారండి. నేను 6 ఇంచులు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పావించు అంటే కన్ఫ్యూజ్ అవుతారని 6 ఇంచుల మీద చెప్పేస్తున్నాను అన్నీ. పర్లేదు, ఒక పావించు అటు ఇటు ఏమైనా పర్వాలేదండి. మొత్తం 1 ఇంచ్ తేడాలు అయితే రాకూడదు. ఇది ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకురావాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేయండి. దీన్ని మామూలుగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. కానీ మనకి ఈ డాట్ మటుకి స్టిచ్చింగ్ చేయకూడదు, పైకి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ అయితే స్టిచ్చింగ్ చేస్తే షేప్ నిలబడదండి. డాట్ మటుకి స్టిచ్చింగ్ చేయకండి. ఇది కూడా చక్కగా పావించు, మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నా ఆ ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేయాలి చివరి వరకు. ఇది బ్లౌజ్కి నియమం అండి. ఏదైనా అంతే, మనం ఎక్స్ట్రా పెట్టేసామంటే మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది. మళ్ళీ ఖర్చులు ఎక్కువ తక్కువ అయిపోతాయి. ఇప్పుడు మీరు పావించు నిర్ణయం తీసుకుంటే ఆ పావించు ఖర్చే పెట్టుకోవాలి. 6 ఇంచులు పెట్టుకుంటే 6 ఇంచే పెట్టుకోవాలి. అంతేనండి, ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. అది కూడా చివరి వరకు కుట్టుకుని రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా కూడా పక్కన పెట్టేద్దాం, తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా వస్తే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు అండి. షేప్ బెల్ట్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసేయచ్చు. దీనికి ఒక రూపం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకుందాం, అంతే. చూసారా, మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన రూపం వచ్చింది. చూసారా, ఇలాగ వస్తుంది. మనం కొలతలు తీసుకోలేదు కాబట్టి ఇలా కనబడుతుంది. కొలతలు తీసుకుని కటింగ్ చేస్తే వేరేలాగా వస్తుందండి. చూసారా, చాలా సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. బాగా మనకి బ్లౌజ్లో కూడా వస్తుందండి ఎక్స్ట్రా. అప్పుడు ఎలా కటింగ్ చేసుకుంటారో చూపిస్తానులేండి. ఇప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ కావాలని కట్ చేస్తాను నేను. చూసారు కదా, ఇలాగ మనకి ఇక్కడ ఖర్చు దగ్గర సమానంగా రావాలి. షేప్ బెల్ట్ అతికిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోవాలి. నేను ఇక్కడైతే ఎక్స్ట్రా వచ్చిందండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేస్తాను. మీకు అది కూడా వీడియోస్ చేస్తానులేండి ముందు ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలన్నది. చూసారు కదా, ఇలాగ వస్తుందండి. రెండోది కూడా అలాగే వస్తుంది. నేను రెండోది అయితే చూపించట్లేదు, ఫ్రంట్ది అంతేనండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మనం ఈ భుజాలు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా చూపిస్తానండి. ఇది ఇక్కడికి వస్తుంది. దీన్ని కూడా అతికేసి మీకు చూపిస్తానండి. చూసారు కదా, మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో, డాట్స్ ఎలా కుట్టాలో చూపించాను కదా. నెక్స్ట్ వీడియో నేను భుజాలు జాయింట్ చేసి హుక్స్లు పట్టి తాళ్ళ పట్టి ఎలా కుట్టాలో చూపిస్తానండి.